విజయ్ దేవరకొండ అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. రౌడీ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు కేవలం తన సినిమాలతోనే కాకుండా రియల్ లైఫ్ యాటిట్యూడ్తో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్న విజయ్కి ఫ్యాన్స్తో పాటుగా ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. విజయ్ ఏం మాట్లాడినా దాన్ని విమర్శలు చేసే బ్యాచ్ కూడా ఒకటి ఉందని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండపై ఎక్కువ నెగిటివిటీ వస్తూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న కింగ్డమ్ సినిమాకు నిర్మాత నాగవంశీ. కింగ్డమ్ ప్రమోషన్స్లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగవంశీ విజయ్ను అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియటం లేదని అంటున్నారు. అసలే విజయ్ రీసెంట్ సినిమాలు హిట్ అవ్వక కాస్త డౌన్లో ఉంటే కనీసం జాలి లేకుండా అతనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి ఇంకాస్త ఎక్కువ చేస్తున్నారన్నారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతనేదో చెప్పబోతే అది వేరేలా మారి వివాదంగా నిలిచిందని, ఓ ఇంటర్వ్యూలో ఆయన ఏదో అంటే దాన్ని మరో రకంగా స్ప్రెడ్ చేసి హంగామా చేశారని, అసలు విజయ్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారో ఏం అవసరం వచ్చిందో తెలియటం లేదన్నారు వంశీ. ఇదంతా చూస్తుంటే విజయ్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారనిపిస్తుందని, రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్పై ఎదురైన వ్యతిరేకతకు విజయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని, అందరూ ట్రోల్ చేస్తున్నట్టు విజయ్ అలాంటి వాడు కాదని వంశీ చెప్పారు. చిన్న వయసులో విజయ్ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాడనే విషయాన్ని తాను కూడా ఒప్పుకుంటానని, కానీ ఇప్పుడు విజయ్ చాలా కాన్ఫిడెంట్గా మారాడని, ఎవరైనా విజయ్తో పర్సనల్గా మాట్లాడితే అతని గురించి తెలుస్తుందని నాగవంశీ అన్నారు. విజయ్ ఏం మాట్లాడినా భూతద్దల్లో పెట్టి చూసి మరీ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారని, ఇప్పుడు వాటన్నిటిని దాటుకొని మరీ కింగ్డమ్ ఆడాలని, దానికి తామెంతో ఎఫర్ట్స్ పెట్టాలని నాగవంశీ అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే విజయ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా అనిరుద్ధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. రౌడీ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు కేవలం తన సినిమాలతోనే కాకుండా రియల్ లైఫ్ యాటిట్యూడ్తో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్న విజయ్కి ఫ్యాన్స్తో పాటుగా ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. విజయ్ ఏం మాట్లాడినా దాన్ని విమర్శలు చేసే బ్యాచ్ కూడా ఒకటి ఉందని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండపై ఎక్కువ నెగిటివిటీ వస్తూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న కింగ్డమ్ సినిమాకు నిర్మాత నాగవంశీ. కింగ్డమ్ ప్రమోషన్స్లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగవంశీ విజయ్ను అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియటం లేదని అంటున్నారు. అసలే విజయ్ రీసెంట్ సినిమాలు హిట్ అవ్వక కాస్త డౌన్లో ఉంటే కనీసం జాలి లేకుండా అతనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి ఇంకాస్త ఎక్కువ చేస్తున్నారన్నారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతనేదో చెప్పబోతే అది వేరేలా మారి వివాదంగా నిలిచిందని, ఓ ఇంటర్వ్యూలో ఆయన ఏదో అంటే దాన్ని మరో రకంగా స్ప్రెడ్ చేసి హంగామా చేశారని, అసలు విజయ్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారో ఏం అవసరం వచ్చిందో తెలియటం లేదన్నారు వంశీ. ఇదంతా చూస్తుంటే విజయ్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారనిపిస్తుందని, రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్పై ఎదురైన వ్యతిరేకతకు విజయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని, అందరూ ట్రోల్ చేస్తున్నట్టు విజయ్ అలాంటి వాడు కాదని వంశీ చెప్పారు. చిన్న వయసులో విజయ్ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాడనే విషయాన్ని తాను కూడా ఒప్పుకుంటానని, కానీ ఇప్పుడు విజయ్ చాలా కాన్ఫిడెంట్గా మారాడని, ఎవరైనా విజయ్తో పర్సనల్గా మాట్లాడితే అతని గురించి తెలుస్తుందని నాగవంశీ అన్నారు. విజయ్ ఏం మాట్లాడినా భూతద్దల్లో పెట్టి చూసి మరీ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారని, ఇప్పుడు వాటన్నిటిని దాటుకొని మరీ కింగ్డమ్ ఆడాలని, దానికి తామెంతో ఎఫర్ట్స్ పెట్టాలని నాగవంశీ అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే విజయ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా అనిరుద్ధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. రౌడీ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు కేవలం తన సినిమాలతోనే కాకుండా రియల్ లైఫ్ యాటిట్యూడ్తో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్న విజయ్కి ఫ్యాన్స్తో పాటుగా ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు.
విజయ్ ఏం మాట్లాడినా దాన్ని విమర్శలు చేసే బ్యాచ్ కూడా ఒకటి ఉందని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండపై ఎక్కువ నెగిటివిటీ వస్తూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న కింగ్డమ్ సినిమాకు నిర్మాత నాగవంశీ. కింగ్డమ్ ప్రమోషన్స్లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగవంశీ విజయ్ను అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియటం లేదని అంటున్నారు. అసలే విజయ్ రీసెంట్ సినిమాలు హిట్ అవ్వక కాస్త డౌన్లో ఉంటే కనీసం జాలి లేకుండా అతనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి ఇంకాస్త ఎక్కువ చేస్తున్నారన్నారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతనేదో చెప్పబోతే అది వేరేలా మారి వివాదంగా నిలిచిందని, ఓ ఇంటర్వ్యూలో ఆయన ఏదో అంటే దాన్ని మరో రకంగా స్ప్రెడ్ చేసి హంగామా చేశారని, అసలు విజయ్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారో ఏం అవసరం వచ్చిందో తెలియటం లేదన్నారు వంశీ. ఇదంతా చూస్తుంటే విజయ్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారనిపిస్తుందని, రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్పై ఎదురైన వ్యతిరేకతకు విజయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని, అందరూ ట్రోల్ చేస్తున్నట్టు విజయ్ అలాంటి వాడు కాదని వంశీ చెప్పారు. చిన్న వయసులో విజయ్ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాడనే విషయాన్ని తాను కూడా ఒప్పుకుంటానని, కానీ ఇప్పుడు విజయ్ చాలా కాన్ఫిడెంట్గా మారాడని, ఎవరైనా విజయ్తో పర్సనల్గా మాట్లాడితే అతని గురించి తెలుస్తుందని నాగవంశీ అన్నారు. విజయ్ ఏం మాట్లాడినా భూతద్దల్లో పెట్టి చూసి మరీ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారని, ఇప్పుడు వాటన్నిటిని దాటుకొని మరీ కింగ్డమ్ ఆడాలని, దానికి తామెంతో ఎఫర్ట్స్ పెట్టాలని నాగవంశీ అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే విజయ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా అనిరుద్ధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.